సింహం మరియు ఎలుక. ఒక అడవిలో ఒక పెద్ద సింహం చెట్టు కింద నిద్రిస్తున్నది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక దారి తప్పి సింహం మీదుగా పరుగెత్తింది. ఇది చూసి సింహం కళ్ళు తెరుచుకుంది. కోపంతో ఆ ఎలుకను తన గుంపుతో పట్టుకున్నది. సింహం గర్జించింది, నీ ధైర్యమా నన్ను నిద్రలేపడం? ఇప్పుడు నేను నిన్ను తింటాను. భయంతో వణికిన ఎలుక చెప్పింది, దయచేసి నన్ను విడిచిపెట్టండి మహారాజా. ఒకరోజు మీకు నాకు మేలు చేసే అవకాశం వస్తే నేను మీకు సహాయం చేస్తాను. సింహం ఉలిక్కిపడి చిరునవ్వు విడిచింది. నీ చిన్న పరిమాణం చూసి ఆగడం దాపురమైందా? అయినా సరే, సరే, నిన్ను విడిచిపెడతాను అని సింహం ఎలుకను వదిలిపెట్టింది. కొద్ది రోజుల తరువాత సింహం ఒక వేటగాడు పెందంలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా దాన్ని దాటలేకపోయింది. సింహం పెద్దగా గర్జించసాగింది. దాన్ని చూసి అదే ఎలుక అక్కడకు వచ్చింది. మహారాజా, మీరు నన్ను అప్పట్లో కాపాడారు. ఇప్పుడు మీకు నాకు ఉన్న మాట తీరుస్తాను అని ఎలుక పెందాన్ని తన కఠినమైన పళ్ళుతో కొరికి తినేసింది. కాస్త సమయం తీసుకున్న ఎలుక సింహాన్ని అందులోంచి విడుదల చేసింది. సింహం ఆనందంతో ఎలుకను చూసింది. నువ్వు ఎంత చిన్నదైనా గొప్ప సహాయం చేశావు. ధన్యవాదాలు చిన్న స్నేహితుడా. మోరల్: ఎవరినీ చిన్నవారని తక్కువ చేయకండి. ప్రతిదీ ఉపకారపడే గుణం కలిగి ఉంటుంది.